మల్లాపూర్ 5వ డివిజన్లోని బ్రహ్మపురి కాలనీలో గత 10 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండటంతో పలుమార్లు అధికారులకు స్థానిక కార్పొరేటర్కు ఫిర్యాదు చేసినా కాలం వెళ్లదీసుకుంటూ డ్రైనేజీ పనులు చేయడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టిందని బ్రహ్మపురి కాలనీ అధ్యక్షులు చారి విలేకరుల సమావేశంలో తెలిపారు. వేసిన అండర్ గ్రౌండ్ నుంచి కూడా తూతూ మంత్రంగా పనిచేసే రోడ్డు మరమ్మతులను చేపట్టి అదనంగా 30 మీటర్లు ఎక్కువ వేశామని, కాలనీ వాసుల దగ్గర నుండి 25,000 రూపాయలు కూడా తీసుకుని పనులు పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. వెంటనే పనులను పూర్తి చేయాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపడుతున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డిలు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని డ్రైనేజీ పనులు పూర్తి చేసి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మల్లాపూర్ 5th డివిజన్ బ్రహ్మపురి కాలనీ ప్రెసిడెంట్. నా పేరు చారి అండి. గత 10 సంవత్సరాల నుంచి బ్రహ్మపురి కాలనీలో డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉన్నందుగా ఎన్నో వినతి పత్రాల మూలంగా డ్రైనేజీ వరకు శాంక్షన్ అయింది. గత 6 నెలల క్రితము 14 లక్షల రూపాయలతో 200 మీటర్లు మా లేన్ వరకు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వర్క్ను చేసి తర్వాత ఏ మాత్రం పట్టించుకోకుండా ప్యాచ్ వర్క్ లేకుండా రోడ్డు నిర్మాణం చేయకుండా జంక్షన్లు కలపకుండా వదిలేసి వెళ్ళిపోయిండు కాంట్రాక్టర్. ఇదేంటని నిలదీయగా అదనంగా ఒక 30 మీటర్లు ఎక్కువ పెట్టినంటే ఆ 30 మీటర్లకు కూడా అదనంగా మేము కాలనీ తరఫు నుంచి 25,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ప్యాచ్ వర్క్ వేయకుండా ప్రతిరోజు జంక్షన్లను కూడా కలపకుండా ఉండడం వల్ల డ్రైనేజీ ఎక్కడికక్కడ పొంగి పొల్లుతున్నది. నిలదీస్తే ఎన్నిసార్లు అధికారులు నిలదీసినా వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప సమస్య మాత్రం సాల్వ్ కావట్లేదు. కాబట్టి స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే గారి చొరవ తీసుకుని సమస్య మీద పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల మీరు సమస్య పరిష్కరించినట్లయితే కాలనీవాసులందరూ ఏకమై నడి రోడ్డు మీద రాస్తారోకో చేసే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ సమస్యను ఎంత త్వరగా అంత పరిష్కారం చేయాలి. మల్లాపూర్ కార్పొరేషన్ పరిధిలోని బ్రహ్మపురి కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజ్ ఏసీలు ఆయన ప్యాచ్ వర్క్ మర్చిపోయారు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు కాలనీ కార్పొరేటర్ కూడా 5th డివిజన్ కార్పొరేటర్ కూడా మా కాలనీలోనే ఉంటారు. అయినప్పటికీ మా కాలనీ అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. ఇంకా పైకెళ్ళి ఈ ప్యాచ్ వర్క్ సంబంధించిన డబ్బులు కూడా ఆయన దండుకుండానే మాకు సమాచారం ఉంది. దీని విషయమై మేము పన్నాల దేవేంద్ర రెడ్డి గారిని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన అందుబాటులో లేడు, ఫోన్ కూడా తీయడం లేదు. తక్షణమే కార్పొరేటర్ మరియు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావాలని మేము కోరుకుంటున్నాం. చాలా డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉన్నది. మా వార్డు నెంబరు దేవేందర్ రెడ్డి ఏమో చూస్తలేడు, పట్టించుకోవట్లేరు. ఓట్లప్పుడు మటుకు వస్తారు, దండాలు పెడతారు, అయ్యమ్మ అంటారు. ఆ తర్వాత మళ్ళీ ముఖం చూపారు, రారు, ఏం చెప్పినా పట్టించుకోరు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం డ్రైనేజ్ గురించి. మాకు వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్నది. మాకు బోర్ వాటర్ కూడా లేదు, మంజీల వాటర్ అవే తాగుతున్నాము. మాకు జ్వరాలతో దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. మంజూరులో కలుస్తున్నాయి వాటర్. డ్రైనేజ్ వాటర్ కూడా మా సంపులో కలుస్తుంది. అవే మేము తెలవక ఇప్పటికీ డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దయచేసి మీరు ఇది